మీకు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కావడం లేదా? ఏదో ఒక ఆటంకం వేధిస్తోందా? అసలు ఈ జన్మలో పెళ్లి కాదనే బెంగ మిమ్మల్ని బాధిస్తోందా? అయితే మీకు గుడ్ న్యూస్. దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ఒక ఆలయం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో శివకేశవులు ఒకే చోట కొలువైన ఉండటం విశేషం. ఈ శివకేశవుల దర్శనం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పెళ్లి కాని వారు, శారీరక మానసిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే పెళ్లి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా మాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండల కేంద్రంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పర్వత శిఖరం పైన కొలువై ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు నిత్యం పూజలు అందుకుంటారు. ఈ ఆలయంలో నరసింహస్వామి వారు పులి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాదు ఇక్కడ శివకేశవులు ఒకే చోట కొలువై ఉంటారు. ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు. స్వామివారు ఇక్కడ యోగముద్రలో దర్శనమిస్తారు. ఆ స్వామి చెవులు భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటే 21 రోజుల్లోని వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడికొచ్చిన భక్తులు చెబుతుంటారు. పెళ్లి కాని వారు ఇక్కడ శాంతి కళ్యాణం జరిపిస్తే వెంటనే వివాహం కుదురుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుమారు 4000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని నూజివీడు జమీందారులు అభివృద్ధి పరిచారని ఇక్కడ వారు అంటారు. ఇప్పటికీ వారి వారసులే లక్ష్మీ నరసింహస్వామి సేవలో తరిస్తున్నారు. ఈ కొండపైన ఒక్క నరసింహస్వామి మాత్రమే కాకుండా పరమేశ్వరుడు కొండమల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆయనతో పాటు వరదరాజు స్వామి, గోదాదేవి, వేణుగోపాల స్వామి, రాజరాజేశ్వర స్వాములు కూడా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలోని ప్రాంగణంలోని మెట్ల కోనేరును విష్ణుమూర్తే స్వయంగా తవ్వినట్లుగా చరిత్ర చెబుతోంది. అందుకే దీనికి వరాహ పుష్కరిణి అని పేరు కూడా పెట్టారు. ఈ ఆలయంలో కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాలలో కొండపైన దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి నాడు రథోత్సవం, మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం, వైశాఖ మాసంలో నృసింహ జయంతి వేడుకల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక వాటిని చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. కృతయుగంలో శుభవ్రత అనే మహారాజు మహావిష్ణువు కోసం తపస్సు చేయడంతో అక్కడ స్వామివారు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు ఆ మహారాజు తాను ఈ ప్రదేశంలోనే పర్వత ఆకారంలో కొలువుదీరుతానని, తనపైన లక్ష్మీ సమేతంగా కొలువుదీరమంటూ వేడుకున్నారట. దాంతో స్వామివారు ఇలా ఇక్కడ కొలువుదీరారని చరిత్ర చెబుతుంది. ఈ పుణ్యక్షేత్రం చేరాలంటే విజయవాడ, ఏలూరు వరకు రైలు ప్రయాణం చేయవచ్చు. విజయవాడ నుంచి అనేక బస్సు సర్వీసులు ఆగిరిపల్లిలో ఆగుతాయి. నూజివీడు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, ఏలూరు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.